తెలంగాణ సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం చేపట్టిన సచివాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలంటూ ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సెక్రటేరియట్ వైపు దూసుకెళ్లారు. సచివాలయం ప్రధాన ద్వారం వద్దకు చేరుకునేందుకు ప్రయత్నించిన విద్యార్థి నేతలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర తోపులాట, ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీసు వాహనాల్లోకి ఎక్కించారు. పలువురు విద్యార్థి నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో సచివాలయం పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. తెలంగాణ సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం చేపట్టిన సచివాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలంటూ ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సెక్రటేరియట్ వైపు దూసుకెళ్లారు. సచివాలయం ప్రధాన ద్వారం వద్దకు చేరుకునేందుకు ప్రయత్నించిన విద్యార్థి నేతలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట, ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీసు వాహనాల్లోకి ఎక్కించారు. పలువురు విద్యార్థి నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో సచివాలయం పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్స్ ని వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి. ప్రభుత్వ విద్యా సంస్థలకు వసతి గృహాలతో పాటు సొంత భవనాలను నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున పలు వామపక్ష విద్యార్థి సంఘాలు చెలో సచివాలయాన్ని ముట్టడికి పిలుపునిచ్చి ప్రస్తుతం సచివాలయం వద్దకు ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు, పీడీఎంసీ విద్యార్థి సంఘాలు భారీ ఎత్తున తరలి రావడంతో కొంత ఉద్రిక్తమైన వాతావరణం చోటు చేసుకుంది. సచివాలయం పరిసర ప్రాంతంలో భారీగా పోలీసులు కూడా మోహరించారు. విద్యార్థి సంఘాల నేతలందరూ కూడా నివారించే ప్రయత్నం చేశారు. కానీ లోపలికి వెళ్లే అంటే సచివాలయం లోపల మెయిన్ గేట్ వద్దకు లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే విద్యార్థులు వెంటనే పోలీసులు అక్కడ అడ్డుకొని వారందరినీ కూడా వివిధ పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ముట్టడికి వచ్చినటువంటి భారీగా వచ్చినటువంటి విద్యార్థి సంఘ నేతలను ఎక్కడెక్కడ పోలీసులు అరెస్ట్ చేసి వారందరూ కూడా వివిధ పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. సుదూరంగా సచివాలయం వద్ద ఒకసారిగా విద్యార్థి సంఘాల నేతలు రావడంతో ఒక టై టెన్షన్ వాతావరణం అయితే సచివాలయం పరిసర ప్రాంతంలో సృష్టిస్తుందని చెప్పవచ్చు. భారీ గేట్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు. భారీగా ట్రాఫిక్ జామ్ కూడా కావడం కంటే పెద్ద ఎత్తున విద్యాసంఘ నేతలు ముట్టడికి పిలుపునివ్వడం, అదేవిధంగా పెద్ద ఎత్తున సచివాలయం ప్రాంగణానికి రావడంతో కొంచెం టెన్షన్ కూడా వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అయితే సచివాలయం ముట్టడికి వచ్చినటువంటి విద్యాసంఘ నేతలందరూ కూడా పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. అయితే ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు విద్యా సంస్థలు, ప్రభుత్వ విద్యా సంస్థలకు నూతన భవనాలని ఏర్పాటు చేయాలన్నట్టు ప్రధాన డిమాండ్ తోనే ఈ రోజు విద్యాసంఘ నేతలు ఈ రోజు సచివాలయం ముట్టడి కూడా పిలుపునివ్వడం జరిగింది. సో సునీల్, మరి ఈ ఘర్షణలో విద్యార్థులకు మరియు పోలీసులకు మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం అక్కడ నెలకొన్నట్లుగా తెలుస్తోంది. సో ఈ ఘర్షణలో విద్యార్థులకు ఏమైనా గాయాలయ్యాయా? ప్రస్తుతం అయితే అక్కడ పోలీసులు అందరినీ కూడా నివారించే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున వారు అసెంబ్లీ సచివాలయం లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. వారందరూ కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడెక్కడ వారిని నివారించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు ముందస్తుగానే ఏదో సచివాలయం ముట్టడున్న నేపథ్యంలో సచివాలయం పరిసర ప్రాంగణం మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఎక్కడెక్కడ పోలీసులు విద్యాసంఘ నేతలు కూడా అరెస్ట్ చేశారు. కొంతమంది లోపలికి తెచ్చుకొని వచ్చిన విద్యాసంఘ నేతలందరూ కూడా పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ప్రస్తుతం ఈ విషయంలో అటు పోలీసులు కూడా అస్మిచ్గా వివరించారు. ఎందుకంటే విద్యాసంఘ నేతలు, అది కూడా వామపక్ష విద్యాసంఘ నేతలు కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు మాత్రం వాళ్ళందరూ కూడా సేఫ్ గా అరెస్ట్ చేసి వివిధ పోలీసులు కూడా తరలించారు. రైట్, థ్యాంక్ యూ.